హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు సైనసైటిస్‌కి ఒక మంచి ఆయుర్వేద వైద్యం చూపిస్తానండి. ఎంతోమంది సైనసైటిస్‌తో చాలా బాధపడుతున్నారు. వారికి ఇది ఒక మంచి మెడిసిన్ అండి. అలాగే నార్మల్‌గా ఈ చలికాలంలో వచ్చే దగ్గు, జలుబుకు కూడా ఇది మంచి ఉపశమనం ఇస్తుంది. అలాగే కఫాన్ని కూడా తగ్గిస్తుందండి. ఇక ఆలస్యం చేయకుండా మనము మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. స్టవ్‌పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఇలాచీ వేసుకోవాలండి. తర్వాత అందులోనే మరొక స్పూన్ మిరియాలను కూడా వేసుకోవాలి. మిరియాలు, ఇలాచీ మాడకుండా స్టవ్ సిమ్‌లో పెట్టి వేయించుకోవాలండి. ఇవి ఎక్కువగా వేయించనక్కర్లేదండి. ఇవి చేతితో పట్టుకొని చూస్తే వేడవ్వాలండి. అలా వేయించుకోవాలి. మిరియాలు, ఇలాచీ కాస్త వేడయ్యాక కొంచెం సొంటి ముక్కను కూడా తీసుకొని రోట్లో వేసి దంచి మళ్ళీ ప్యాన్లో వేసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనము ఉపయోగించే మూలికలన్నీ సైనసైటిస్ తగ్గడానికి ఎంతో ఉపయోగపడతాయండి. సొంటి కూడా వేడయ్యాక పిడికెడు డ్రై పుదీనా కూడా వేసుకోవాలి. ఈ డ్రై పుదీనా ఎలా చేసుకోవాలంటే మనము పుదీనాని తెచ్చిన తర్వాత ఆకులన్నీ సపరేట్ చేసుకోవాలండి. అవి నీటిలో బాగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత ఒక గంట సేపన్నా కొద్దిగా ఎండలో పెట్టి బాక్స్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుందండి. పుదీనా శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఇది మీకు వీడియోలో చూపిస్తున్నది నల్ల జీలకర్ర అండి. చిన్న కట్టె ముక్కల్లాగా ఉంటాయండి ఇవి. ఇది కూడా ఒక పావు టీ స్పూన్, చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే చాలా చేదుగా ఉంటుందండి. ఈ నల్ల జీలకర్ర మనకు ఇమ్యూనిటీని పెంచి లంగ్స్ పాడవకుండా కాపాడుతుందండి. చాలామంది దీన్ని కలోంజీ ఇది ఒకటే అంటారు, కానీ ఇది వేరు అది వేరు అండి. కలోంజీ అంటే ఉల్లి గింజలు. ఇది షాజీరా లాగానే కొంచెం పొడవుగా కట్టెలాగా ఉంటుందండి. దీనిని చేదు జీలకర్ర, అడవి జీలకర్ర అని కూడా పిలుస్తారండి. కానీ హెల్త్కి చాలా మంచిది. అన్నీ బాగా వేగిపోయాక స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా, కొంచెం తక్కువనే నల్ల ఉప్పు కూడా వేసుకోవాలండి, బ్లాక్ సాల్ట్ని. మీరు కావాలంటే ముందుగానే వేసుకొని వాటితో పాటే పొడి చేసుకోవచ్చండి. తర్వాత ఇందులో నేను 5 ఖర్జూరాన్ని కూడా వేసుకున్నానండి. గింజలు తీసేసి వేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఖర్జూరం వేసుకోండి. అన్నీ కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఖర్జూరం ఎంత వేసుకోవాలంటే మనం మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉండలుగా వచ్చేటట్టు అలా వేసుకోవాలండి. కావాలంటే మీరు కొద్దిగా కొంచెం వేసుకొని, ఉండలు రాకపోతే మళ్ళీ ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. మరి ఖర్జూరమే అయిపోతే కూడా బాగుండదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. మీకు మరొక వీడియోలో సైనసైటిస్కి వాడే ముక్కు పొడిని కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. మీరు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ అవుతాయండి. ఇలాగే అన్నిటినీ ఉండలుగా చేసుకోవాలండి. వీటిని మనము పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి చప్పరించాలండి. సైనస్ ఉన్నవాళ్ళు ఇది ఒక వారం రోజులు వాడి చూడండి, మీకే ఎఫెక్ట్ తెలుస్తుందండి. సైనస్ ఉన్నవాళ్ళే కాకుండా దగ్గు, జలుబు, కఫము ఉన్నవాళ్ళు కూడా వీటిని చప్పరించవచ్చండి. ఒకవేళ ఇవి పిల్లలకు కానీ ఎవరికైనా కానీ కొద్దిగా ఘాటుగా అనిపిస్తే, ఇవి చప్పరించడం కష్టంగా అనిపిస్తే ఒక కప్పులో హాట్ వాటర్ని వేసుకోవాలి. అందులో ఈ ట్యాబ్లెట్ని, ఈ గోళీని ఒకదాన్ని వేసుకొని స్పూన్తో కరిగించుకోవాలండి. లేదా వాటర్ మరిగించుకునేటప్పుడే ఒక గోళీని అందులో వేసేసుకొని మరిగించుకుంటే కరిగిపోతుందండి. అది ఈజీగా తాగేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ పెట్టడం మర్చిపోకండి.